Good morning friends. Our next topic is parallel path and series path. So in parallel always voltage is very high and in series current is very high. ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీన్ని మనం ఎక్కువగా ల్యాబొరేటరీస్లో యూజ్ చేస్తూ ఉంటాము. ల్యాబొరేటరీస్లో మనం ప్రాపర్గా మీటర్స్ని కనెక్ట్ చేయకపోతే మీటర్స్ అనేవి డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, లేదా ఆ మీటర్ ప్రాపర్ రీడింగ్ని కూడా చూయించదు. సో దానివల్ల మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో వోల్ట్ మీటర్ని ఎప్పుడు కూడా పార్లల్లోనే కనెక్ట్ చేయాలి, ఎందుకంటే పార్లల్లో వోల్టేజ్ అనేటువంటిది వెరీ హై ఉంటుంది కాబట్టి ఆల్వేస్ వోల్ట్ మీటర్ని ఎప్పుడైనా సరే మన సర్క్యూట్లో మనం ల్యాబొరేటరీస్లో తీసుకునేటప్పుడు పార్లల్లోనే కనెక్ట్ చేయాలి. అలాగే అమ్మీటర్ని ఆల్వేస్ సిరీస్లోనే కనెక్ట్ చేయాలి, ఎందుకంటే సిరీస్లో కరెంట్ అనేటువంటిది వెరీ హైగా ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో పార్లల్లో వోల్టేజ్ ఈజ్ హై అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. దానికి నేను ఎగ్జాంపుల్గా ఒక సర్క్యూట్ డ్రా చేశాను. ఇక్కడ ఇదేమో వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్, ఇది R1 రెసిస్టెన్స్, ఇదేమో R2 రెసిస్టెన్స్. సో ఇక్కడ చూడండి వోల్ట్ మీటర్ని ఇక్కడ V1 అనే వోల్ట్ మీటర్ని సోర్స్కి పార్లల్లో కనెక్ట్ చేశాను. ఓకేనా. సేమ్ V2 అనేటువంటి వోల్ట్ మీటర్ని లోడ్కి పార్లల్లో కనెక్ట్ చేశాను. ఇక్కడ V1 ఎందుకు తీసుకున్నాము అంటే ఇక్కడ ఉన్నటువంటి పవర్ సప్లైకి అక్రాస్గా ఎంత వోల్టేజ్ ఉందో మెజర్ చేసుకోవడం కోసం ఈ V1 వోల్ట్ మీటర్ని తీసుకున్నాం. ఇక్కడ V2 వోల్ట్ మీటర్ ఎందుకు తీసుకున్నామంటే లోడ్కి అక్రాస్గా ఎంత వోల్టేజ్ ఉందో మెజర్ చేసుకోవడం కోసం V2 వోల్ట్ మీటర్ని తీసుకున్నాం. సో ఈ V2 వోల్ట్ మీటర్ V1 వోల్ట్ మీటర్ రెండింటిని కూడా మనము పార్లల్లోనే కనెక్ట్ చేసుకున్నాం. ఓకేనా. సో వోల్ట్ మీటర్ ఎప్పుడు కూడా పార్లల్లోనే కనెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే పార్లల్లో వోల్టేజ్ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ సిరీస్లో కరెంట్ అనేటువంటిది హైగా ఉంటుంది కాబట్టి అమ్మీటర్ని ఎప్పుడు కూడా మనము సిరీస్లోనే తీసుకోవాలి. ఇదేమో సోర్స్ వోల్టేజ్, ఇదేమో అమ్మీటర్ 1, ఇది R1 రెసిస్టెన్స్, ఇదేమో R2 రెసిస్టెన్స్, ఇది లోడ్ రెసిస్టెన్స్. ఇక్కడ ఒక అమ్మీటర్ తీసుకున్నాను, ఇక్కడ ఒక అమ్మీటర్ తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్న అమ్మీటర్ ఏమో సోర్స్ నుంచి వచ్చేటువంటి కరెంట్ ఎంతో మెజర్ చేయడం కోసం తీసుకున్నాను. ఇక్కడేమో లోడ్లోకి వెళ్ళేటువంటి కరెంట్ ఎంతో మెజర్ చేయడం కోసం A2 అనేటువంటి అమ్మీటర్ని తీసుకున్నాను.